హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. మనకి దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ వీటితో పాటుగా ఆల్ ఇండియా కోటాలో మనకి రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభమైంది నిన్నటి నుంచి. సో ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ తెలంగాణ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో ఈ నోటిఫికేషన్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఫర్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ for the admissions into MBBS and BDS courses under complement authority quota for the academic year 2026-27 into government and unaided private non-minority minority medical colleges and government unaided private non-minority dental colleges affiliated into KNRUH అంటే కాళోజీ నారాయణరావు తెలంగాణ. సో ఇక్కడ తెలంగాణలో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నుంచి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ అదేవిధంగా స్వయం సహాయక ప్రైవేట్ మైనారిటీస్ నాన్ మైనారిటీస్ కళాశాల నుంచి అయితే ప్రభుత్వ సహాయ ప్రైవేటు మైనారిటీ నుంచి అయితే మనకి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇక్కడ అధికారిక కోటా కింద ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కోర్సులో ప్రవేశం కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఇక్కడ నమోదు కొరకు అయితే ప్రకటన అయితే వెలువడింది. సో దీంట్లో ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లో ఉన్న కాళోజీ నారాయణరావు ఆరోగ్య శాస్త్రాల విశ్వవిద్యాలయం నుంచి మనకి అనుబంధంగా ఉన్న ప్రైవేట్ దంత వైద్య కళాశాలలు అదేవిధంగా ఎంబీబీఎస్ కళాశాలలో 2026-27. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే ఇక్కడ కాంపిటెంట్ అథారిటీ కోటా కింద అండర్ గ్రాడ్యుయేట్ వైద్య మరియు దంత కళాశాలలో కోర్సుల్లో ప్రవేశాల కోసం యూజీ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే ఇక్కడ ఎన్టీఏ నీట్ 2026 కట్ ఆఫ్ స్కోర్లు అనేది లేదా అంతకంటే ఎక్కువ సాధించిన లేదా అర్హత పొందిన అభ్యర్థుల నుంచి అయితే ఆన్లైన్ దరఖాస్తులు నిర్వహించబడుతుంది. సో ఇక్కడ మనకి ఈ పారాగ్రాఫ్ మొత్తం దీనికి సంబంధించింది. సో ఇక్కడ ముఖ్యంగా కేవలం సమర్థ అధికారిక కోటా సీట్లు అదేవిధంగా రాష్ట్ర మెరిట్ స్థానాన్ని నిర్ధారించుకొని వెబ్ ఆధారంగా కౌన్సిలింగ్ కొరకైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయబడింది. అనగా అఖిల భారత కోటా కేటాయించిన 15% మినహాయించి తర్వాత ప్రభుత్వ వైద్య దంత వైద్య కళాశాలలో సీట్లు మరియు సికింద్రాబాద్లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్తో పాటుగా ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ వైద్య కళాశాలలో ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ దంత వైద్య కళాశాలలో కేటగిరీ ఏ సీట్లు అయితే కౌన్సిలింగ్ కోసం అయితే వెబ్ ఆప్షన్లు అయితే వినియోగించుకోవడానికి ముందు 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఎన్ని కేటగిరీల్లో సమర్థ అధికార కోటా కింద అందుబాటులో ఉన్నాయో మొత్తం సీట్ల సంఖ్యతో పాటు సీటు మ్యాట్రిక్స్ను కాళోజీ నారాయణరావు యూనివర్సిటీలో తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మనకి ఈ మొత్తం ఈ పారాగ్రాఫ్ మొత్తం దీనికి సంబంధించింది. ఇక్కడ నెక్స్ట్ ద ట్యూషన్ ఫీజెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026 షెల్ బి యాజ్ పర్ ద ఆర్డర్ ఆఫ్ దిస్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ 2026-27 విద్యా సంవత్సరానికి అయితే ట్యూషన్ ఫీజులు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వుల ప్రకారమే ఉంటుంది. సో ఇక్కడ ఎలాంటి అధికారికంగా అయితే మనకి ఇవ్వలేదు. సో కట్ ఆఫ్ స్కోర్స్ అనేవి ఎలా ఉన్నాయి 2026-27 విద్యా సంవత్సరంలో ఇది ఓన్లీ కట్ ఆఫ్ ఎలిజిబుల్ కట్ ఆఫ్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్కోర్డ్ ద ఫాలోయింగ్ కట్ ఆఫ్ స్కోర్ ద అబౌవ్ నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్. సో ఇక్కడ జనరల్ కానీ అన్రిజర్వ్డ్ కానీ అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వారికి క్వాలిఫైయింగ్ క్రైటీరియా ఎంత ఉందంటే 50% అనేది జస్ట్ ఇది క్వాలిఫై మాత్రమే. కట్ ఆఫ్ అనేది 213 మార్కులు వచ్చుంటే వీళ్ళు ఇక్కడ ఈ కౌన్సిలింగ్ అనేది ఎలిజిబుల్, వీళ్ళు క్వాలిఫై అయినట్టు. అదేవిధంగా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కానీ జనరల్ కానీ అన్రిజర్వ్డ్ కానీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు 45% ఉండాలి, 194 మార్కులు వచ్చి ఉంటే వీళ్ళు క్వాలిఫై. SC/ST/BC పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఆఫ్ SC/ST/BC కేటగిరీలో 40% వచ్చి ఉండాలి, 177 మార్కులు వచ్చి ఉంటే వీళ్ళు ఇక్కడ దీనికి కట్ ఆఫ్ స్కోర్కి ఎలిజిబుల్ అన్నట్టు. సో ఇంతకంటే ఎక్కువ మార్కులు రావాలి, కానీ ఇది ఇక్కడ కట్ ఆఫ్ అనేది నిర్ధారించడం జరిగింది. ఇది ఓన్లీ దీనికి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం ముఖ్యంగా ద షెడ్యూల్ ఫర్ ద రిజిస్ట్రేషన్ త్రూ ద ఆన్లైన్ అప్లోడెడ్ ఆల్ ద రిలవెంట్ సర్టిఫికేట్స్. సో ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవడానికి సంబంధించిన సర్టిఫికేట్లు అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ద క్యాండిడేట్ కెన్ బి రిజిస్టర్ ఆన్లైన్ అప్లోడ్ స్కాన్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆన్ ద వెబ్సైట్ ద tsmedadm.tsch.in ఈ వెబ్సైట్లో ముఖ్యంగా ఫ్రమ్ 6 AM అంటే నిన్నటి నుంచి 5వ తారీఖు నుంచి అదేవిధంగా 12th అంటే ఆగస్టు 12th వరకు 6 PM వరకు అయితే మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఇది. నెక్స్ట్ ఇక్కడైతే ఎవరైతే స్కాన్ చేసిన సర్టిఫికెట్లు ధృవీకరించిన తర్వాత
నీట్ యూజీ 2026 ర్యాంకు మరి ఇక్కడ తెలియజేసిన ఇతర అర్హత ప్రమాణాలను ఆధారంగా నమోదు చేసుకున్న అభ్యర్థులు తాత్కాలిక మెరిట్ స్థానం తయారు చేయబడుతుంది. సో ఇక్కడ కేటాయించిన కళాశాలలో మాత్రమే ప్రవేశ సమయంలో కళాశాల ప్రవేశ కమిటీ ద్వారా అసలు సర్టిఫికెట్లు తుది ధృవీకరణ జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించి ఇక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఇక్కడ ఈ ఎలిజిబిలిటీ సంబంధించి జనరల్ ఇన్ఫర్మేషన్, ఇది కూడా ఇక్కడ జీవోకి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. సో ఇక్కడ కట్ ఆఫ్ మార్కులు లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన అర్హత పొందిన అభ్యర్థులు 2026-27 విద్యా సంవత్సరంలో సంబంధించిన ప్రవేశ నిబంధనలు, సో ఇక్కడ పేర్కొన్న షరతులు లోబడి సమర్థ అధికారిక కోట రాష్ట్ర మెరిట్ జాబితాలో స్థానం నిర్ధారించుకొని దరఖాస్తు చేసుకోవాలి. సో ఇదన్నీ మనకి జీవోతో సహా ఇచ్చారు. దీని గురించి అంత డీటెయిల్గా అంత అవసరం లేదు. అభ్యర్థి సంబంధిత అర్హత పరీక్షకు మొదటిసారి హాజరై విద్యా సంవత్సరంలో ముగిసే విధంగా, సో ఇవన్నీ 4 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా చదివే విధంగా, సో ఇవన్నీ మనకి 1, 2, 3 అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీని గురించి ఈ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా సంబంధిత పరీక్షకు హాజరైన లేదా సందర్భానుసారంగా మొదటిసారి హాజరైన విద్యా సంవత్సరంలో ముగిసేసరికి 4 సంవత్సరాలు. అదేవిధంగా థర్డ్ వన్ చూసుకుంటే రాష్ట్రంలో ఇంకా ఒకవేళ విద్యార్థి విద్యా సంవత్సరం చదవకుండా పైన 2లో ఏదైనా పేర్కొన్న ప్రాంతాల్లో నివసించి ఉన్నట్లయితే అధికార కోట కింద అండర్ గ్రాడ్యుయేట్. సో ఇది దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్, అర్హత పరీక్ష హాజరైన లేదా మొదటిసారి హాజరైన విద్యా సంవత్సరంలో ముగిసే వరుసగా 4 విద్యా సంవత్సరాల కాలంలో ఏ కాలంలో అయినా తెలంగాణ వెలుపల చదువుకున్న అభ్యర్థి కింది వర్గాల లోబడి చేరినట్లయితే పరిగణించబడతాయని. సో దీనికి సంబంధించి కొన్ని జనరల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూద్దాం దీంట్లో. సో ముఖ్యంగా ఇన్ అకార్డెన్స్ ఇన్ ద ఎన్ఎంసి రెగ్యులరైజేషన్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్ఎంసి నిబంధనల ప్రకారం ఇక్కడ అభ్యర్థి ఎలా ఉండాలంటే ఇంటర్మీడియట్ 10+2 ప్యాటర్న్లో లేదా దానికి సమానమైన పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పాస్ అయి ఉండాలి. సో దీనికి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో ఇక్కడ బాటనీ అండ్ జువాలజీ, బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్, సో ఇది సంబంధించింది. నెక్స్ట్ ఓసీ, ఈడబ్ల్యూఎస్సీ అభ్యర్థులు సైన్స్ సబ్జెక్టులు 50 కంటే తక్కువ మార్కులు రాకుండా ఉండాలి. సో ఇది సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు సైన్స్ సబ్జెక్టులో 40 కంటే తక్కువ మార్కులు పొంది ఉండాలి. సో ఇక్కడ దీనికి సంబంధించింది. ఓసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి వాళ్ళకు 45 కంటే తక్కకుండా మార్కులు అనేవి రావాలి. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో పైన తెలిపిన కట్ ఆఫ్ ప్రకారం నీట్ యూజీ 2026లో అర్హత సాధించి ఉండాలి. సో ఇవి జనరల్గా ఈ యొక్క ఏజ్ ఎలా ఉండాలి. సో ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ టు కంప్లీట్ 17 years ఆఫ్ ఏజ్. అంటే ఇక్కడ 31 డిసెంబర్ 2026 నాటికి 17 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు కౌన్సిలింగ్ దరఖాస్తు చేయనవసరం లేదు. సో ఇక్కడ వయోపరిమిత అన్ని వర్గాలకు అభ్యర్థులకు వర్తిస్తుంది. సో ఇది ఏజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి స్పెషల్గా ఉంటుంది. సో ఎవరైతే పీడబ్ల్యూడి కేటగిరీ కింద దరఖాస్తు చేసుకుంటున్నారో వాళ్ళు పీడబ్ల్యూ హోదా కింద అర్హత కోసం విద్యాలయాల నోటిఫై చేసిన షెడ్యూల్ ప్రకారం ప్రయోజనం కోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. సో ఇది జనరల్గా ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు ఎలా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా రిజిస్ట్రేషన్ మరియు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపులో ముందుగా వెళ్తే అభ్యర్థులు ప్రొటెక్షన్ విద్యాలయాల నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులు మరియు నోటిఫికేషన్ సూచించిన అర్హత ప్రమాణాలు జాగ్రత్తగా చదవాలని సూచించబడింది. రిజిస్ట్రేషన్ మరియు ప్రాసెసింగ్ ఫీజులో ఎట్టి పరిస్థితుల్లోనూ వాపసు ఇవ్వబడదు. సో ఇక్కడ నాన్ రిఫండబుల్ అని చెప్పారు అండర్ ద సర్కమ్స్టాన్సెస్. సో ఇక్కడ వాపసు అనేది ఇవ్వబడదు. సో ఇక్కడ అందువల్ల అభ్యర్థి చెల్లించిన లేదా చేయడానికి సంబంధించిన పత్రాలు అప్లోడ్ చేయడానికి మరియు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి ముందు తాను అర్హత ప్రమాణాలను నెరవేరుస్తున్నట్టు నిర్ధారించుకోండి. ఇక్కడ యాక్సెప్టెన్స్ ఇస్తారు. సో ఇక్కడ మనం అన్నిటికీ అప్లికబుల్ అయిన తర్వాత మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ ఈజ్ ఫాలోయింగ్ ఇక్కడ ఇచ్చారు. ఓసీ అండ్ బీసీ వారికి అయితే ఇక్కడ 4000 రూపీస్ అయితే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. సో ఇదంతా ఒక 50 to 100 రూపీస్ మధ్యలో ఉంటాయి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 3200 అండ్ ఆల్సో బ్యాంక్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి ఇక్కడ. సో ఇది డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, ఆన్లైన్ చెల్లింపుల ద్వారా చేసుకోవచ్చు. ఇక్కడ నోట్ ఇచ్చారు. ఇది స్పెషల్గా ఇక్కడ చూసుకుంటే నోట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉండాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఫీజు ఒకసారి చెల్లించిన తర్వాత వాపసు ఇవ్వబడదు లేదా తదుపరి తేదీకి సర్దుబాటు చేయబడదు. సో కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు.
ప్రాసెసింగ్ ఫీజ్ చేసేటప్పుడు. సో ఇది దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సో ఇది ఫీజు డీటెయిల్స్ సంబంధించి. అదేవిధంగా ఇక్కడ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ద రిజిస్ట్రేషన్. ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ ఏమేమి అవ్వాలి రిజిస్ట్రేషన్ కోసం అయితే యూజీ నీట్ 2026 స్కోర్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలంటున్నారు. ఇక్కడ ఇది పీడిఎఫ్ రూపంలోనే ఉండాలి. సో ఇక్కడ ఇది మ్యాక్సిమం సైజ్ వచ్చేసి 20 to 500 KB. సో ఇక్కడ మ్యాక్సిమం సైజ్ ఎంత ఉండాలంటే 500 KB. ఇది మనకి నీట్ యూజీ స్కోర్ కార్డు మ్యాండేటరీ. బర్త్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ SSC కానీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో మ్యాండేటరీగా ఉంటుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ మెమో కానీ అదేవిధంగా ఈక్వలెంట్ గ్రేడ్ సర్టిఫికేట్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ మ్యాండేటరీ. సో ఇక్కడ ఇది చూసుకుంటే మనకి అర్హత పరీక్షకు సంబంధించి గ్రేడ్ సర్టిఫికేట్ అనేది ఆమోదించబడదు. సో ఇంటర్మీడియట్ కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ 9th 10th ఇఫ్ షెల్ సర్టిఫికేట్ ఈజ్ అప్లోడెడ్ సేమ్ ఆల్ ద ఇయర్స్ ఆఫ్ PDF మ్యాండేటరీ. ఇక్కడ చూసుకుంటే 9వ తరగతి 10వ తరగతి సర్టిఫికేట్లు అనేవి ఒకే సర్టిఫికేట్ అయితే అది సంవత్సరాలకు సంబంధించి సర్టిఫికేట్ PDF రూపంలో తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్ చూసుకుంటే ఇంటర్మీడియట్ 2 years. సో దీంతో మనకి PDF రూపంలోనే ఉండాలి. ప్రతిదీ 500 KB ఉండాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ 10+2 ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. అదేవిధంగా కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండాలి. సో దీనికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూసుకుంటే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఇంటర్మీడియట్లో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో క్యాస్ట్ సర్టిఫికేట్ పత్రం అనేది వర్తిస్తే తెలంగాణ PDF ప్రభుత్వ మండల రెవెన్యూ అధికారి లేదా అధికారి ద్వారా ఆన్లైన్ విధానంలో జారీ చేయబడాలి. ధృవీకరించిన పత్రాలు ప్రవేశాలకు మాత్రమే పరిగణించబడతాయి. గమనిక ఇక్కడ BC కేటగిరీ, BCA, BCC అండ్ BCD అదేవిధంగా BCC, BCE ధృవీకరణ పత్రాలు మాత్రమే అప్లోడ్ చేయాలి. రాష్ట్ర కోటా కోసం OBC ధృవీకరణ పత్రం పరిగణించబడదు. ముఖ్య గమనిక ఏంటంటే ఇక్కడ షెడ్యూల్ కులాలు ఉపవర్గం అయి ఉంటే అదేవిధంగా SC కేటగిరీలో Group 1, Group 2, Group 3 పేరుతో ప్రత్యేకంగా జారీ చేయబడిన కుల ధృవీకరణ పత్రం మాత్రమే అంగీకరించబడుతుంది. అంటే ఓల్డ్ SC వారికి అయితే ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే చెల్లదు. ప్రజెంట్ కేటగిరీ వైజ్గా Group 1, Group 2, Group 3 ఇచ్చారు. సో వాళ్ళకి సంబంధించింది మాత్రమే ఇక్కడ అనుమతించబడుతుంది. సో ఇక్కడ పైన పేర్కొన్న కుల ధృవీకరణ పత్రాలు అంగీకరించబడవు. సో దీన్ని గుర్తుంచుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మైనారిటీ సర్టిఫికేట్ ఇష్యూ తహసీల్దార్. సో ఇక్కడ మైనారిటీ సర్టిఫికేట్ అయితే ముస్లిం వాళ్ళు అయితే మాత్రమే వర్తిస్తుంది. మైనారిటీ వైద్య విలాస కళాశాల కోసం ఇది స్పెషల్గా వారికి కోటా ఉంటుంది కాబట్టి వారికి సంబంధించి. లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇది ఇక్కడ ఆర్థికంగా బలహీన వర్గాల కోసం ఇక్కడ మనకు ముఖ్యంగా ఆదాయ ధృవీకరణ పత్రం అనేది ఆస్తి ధృవీకరణ పత్రం PDF. సో ఇక్కడ 1/4/2026 తర్వాత తహసీల్దార్చే జారీ చేయబడదు. అంటే మనకి April 1 తర్వాత తీసుకున్నది ఇక్కడ SC, ST, BC వారికి అయితే సో ఇది వర్తిస్తుంది. కేవలం ప్రభుత్వ అధికారిచే మాత్రమే జారీ చేయబడాలి. సో ఇది కూడా అంతే 500 KB అనేది ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే NCC నేషనల్ క్రెడిట్ క్రాప్స్ అంటాం దీన్ని. సో ఇక్కడ ఎవరైతే నేషనల్ క్రెడిట్ క్రాప్స్ సంబంధించి వీళ్ళకి సపరేట్ కోటా ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించిన PDF అనేది 500 KB ఉండాలి. ఇది కూడా 1500 KB వరకు ఉండాలి. సో ఇది ఒకటి 1500 KB ఎక్కువ ఉంది. సో ఇక్కడ NCC ఉన్న వారికి ప్రయారిటీ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ 12th వన్ చూసుకుంటే సాయుధ బలగాలు. సో ఎవరైతే CAP అదేవిధంగా ఒకటి కంటే ఎక్కువ PDF ఉన్నట్లయితే ఇక్కడ సాయుధ బలగాలకు సంబంధించి వారికి సంబంధించి PDF రూపంలో ఉండాలి. 1000 KB ఉండాలి. పోలీస్ మారథాన్ చిల్డ్రన్స్ PMC. సో ఇక్కడ PMCలో సర్టిఫికేట్ ఉంటే ఇది వారికి సంబంధించింది. అదేవిధంగా సింగరేణి కాలేజ్ కంపెనీకి సంబంధించిన వారైతే ప్రభుత్వ వైద్య కళాశాల రామగుండం, సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ప్రవేశం ఉంటుంది. సో ఎవరైతే సింగరేణి వాళ్ళకి సంబంధించింది ఇది. అదేవిధంగా రాష్ట్ర వెలుపల చదువుతున్న అభ్యర్థులు ఎవరైతే ఇక్కడ ఉంటారో వారికి సంబంధించింది. సో ఇవన్నీ మనం దీనికి సంబంధించి క్లియర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 16th వన్ ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్. ఎవరైతే ఆంగ్లో ఇండియన్స్ ఉంటే వారికి సంబంధించింది. అదేవిధంగా 17th వన్ చూసుకుంటే ఈ విద్యా సంవత్సరం చదువుకునే అభ్యర్థులు అర్హత పరీక్షకు ముందే
వెంటనే 4 సంవత్సరాల కాలానికి సంబంధించి నివాస ధృవీకరణ పత్రాలు సమర్పించవలసి ఉంటుంది. అది కూడా సేమ్ 500 KB ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. అదేవిధంగా క్యాండిడేట్ ఫోటో సిగ్నేచర్, ఇది ఒక్కటి మాత్రమే జేపీజీ ఫార్మేట్ కానీ జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి. ఇది ఓన్లీ 100 KB ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా స్పెసిమెన్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, సో ఇది కూడా జేపీజీ ఫార్మేట్. మిగతా పీడిఎఫ్, ఫోటో అండ్ సిగ్నేచర్ మాత్రమే. ఇవి రెండు మనకి జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. సో ఇవి రెండు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ముఖ్యంగా. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్, ఎవరైతే మనకి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇచ్చారు ఇక్కడ. సో ఇన్స్ట్రక్షన్స్ అవి ఫాలో అయితే సరిపోతుంది. ఫస్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో the online applications from the without uploading the mandatory certificates, passport size photo, signature, declaration, area incomplete applications will be automatically rejected. It will not be considered and determining the merit position the respective categories using NEET UG 2026 rank. ఇక్కడ ఏంటంటే తప్పనిసరి అయిన సర్టిఫికెట్లు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, డిక్లరేషన్, ప్రదేశంలో ఉండే సంతకాలు అప్లోడ్ చేయని ఆన్లైన్ దరఖాస్తులు ఏం చేస్తారంటే మీరు అసంపూర్ణంగా దరఖాస్తులు అనేవి స్వయంచాలకంగా తిరస్కరించబడతాయి, అంటే రిజెక్ట్ చేయబడుతున్నాయి. సో అదేవిధంగా నీట్ యూజీ 2026 ర్యాంక్ ఉపయోగించి సంబంధిత కేటగిరీలో మెరిట్ స్థానాన్ని నిర్ణయించడానికి పరిగణించబడవు. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ సూచన. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటే ఇక్కడ అభ్యర్థి మెరిట్ స్థానం జారీ చేయబడినంత మాత్రాన విశ్వవిద్యాలయం ఆ అభ్యర్థికి అంగీకరించినట్లు కాదు. అలాగే ఆన్లైన్ దరఖాస్తు అభ్యర్థి నమోదు మరియు నమోదు వివరాలు నిజమైనవి లేదా సరైనవి అంగీకరించబడ్డాయని దీని అర్థం కాదు. సో ఇవి కూడా సెకండ్ వన్ సంబంధించి. అభ్యర్థి దయచేసి గమనించగలరు, ఇక్కడ సంబంధిత శాఖ అధికారులు అప్లోడ్ చేసిన సంబంధిత సర్టిఫికెట్ల ఆధారంగా అర్హత షరతులు, సంబంధిత అనగా విద్యా అర్హతలు కానీ, హోదా కానీ, కేటగిరీ హోదా కానీ, ప్రత్యేక కేటగిరీ కానీ ఇలాంటి సర్టిఫికెట్లు ఏదైనా ఉంటే విశ్వవిద్యాలయం అనేది చేపడుతుంది. దరఖాస్తులు అభ్యర్థి అందించిన సమాచారం తప్పుగా ఉన్నట్లయితే ఆ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ అభ్యర్థి యొక్క అభ్యర్థిత్వం అనేది రద్దు చేయబడుతుంది. ఇక్కడ తగినదిగా భావించి తదుపరి చర్యలు తీసుకుంటారు. సో ఇక్కడ మనం ఇచ్చే ప్రతిదీ కానీ క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఏదైనా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్ అయి ఉండాలి, లేదంటే మన అడ్మిషన్ అనేది తిరస్కరించబడుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకుంటే ఇక్కడ 2026-27 విద్యా సంవత్సరంలో ముఖ్యంగా యూజీ కోర్సులో ప్రవేశానికి అభ్యర్థుల అర్హతను అవసరమైన అన్ని సర్టిఫికెట్లు కాపీలతో పాటు అప్లోడ్ చేసిన దరఖాస్తులు పరిశీలించిన తర్వాత మాత్రమే ఇక్కడ మనకి తుది మెరిట్ జాబితా అనేది విడుదల చేయబడుతుంది. కొన్ని కౌన్సిలింగ్లో ఉన్నటువంటి స్కాన్ చేసిన ఒరిజినల్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ ఒక్కసారి మాత్రమే చేయాలి. సో ఒరిజినల్ సర్టిఫికెట్లు ధృవీకరణ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ అనేది ఏమీ జారీ చేయబడదు. అందువల్ల అభ్యర్థులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని అవసరమైన అన్ని సర్టిఫికెట్లను అయితే అప్లోడ్ చేయాలి. సో మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు, చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు, దీనికి సంబంధించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ నీట్ మనకి కౌన్సిలింగ్ అయిపోయే వరకు మీకు గైడెన్స్ అనేది ఉంటుంది. తప్పకుండా మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వారికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ బోల్డ్ లెటర్లో ఇవ్వడం జరిగింది. సో రిజిస్ట్రేషన్ సంబంధించి ఎన్ని కౌన్సిలింగ్ ఉన్నప్పటికీ స్కాన్ చేసిన ఒరిజినల్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ ఒక్కసారి మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్లో ధృవీకరణ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ ఏం జారీ చేయబడదు. అందువల్ల అభ్యర్థులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని అవసరమైన అన్ని సర్టిఫికెట్లు అనేది అప్లోడ్ చేయాలి. సో ఇవి కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి స్టూడెంట్స్ కోసం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. హెల్ప్ లైన్ నెంబర్స్ ఫర్ ది క్లారిఫికేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించి ఇక్కడ 2 ఫోన్ నెంబర్స్, ఫర్ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే 3 ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. పేమెంట్ ఇష్యూస్ ఏదైనా ఉంటే ఇక్కడ ఒక నెంబర్ ఉంది. ఫర్ క్లారిఫికేషన్ ఆఫ్ రిగార్డింగ్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అంటే టైమింగ్స్ అనేది ఇచ్చారు ఇక్కడ. అంటే 10:30 నుంచి 5 AM వర్కింగ్ డేస్లో మాత్రమే కాల్ చేయాలి ఏదైనా అభ్యర్థులకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే. సో దీనికి సంబంధించి అదేవిధంగా మనకు మెయిల్ ఐడీస్ కూడా 2 ఇవ్వడం జరిగింది. సో ఈ మెయిల్ ఐడీస్ అనేవి ఫర్ ద టెక్నికల్ ఇష్యూస్ డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్ కానీ, నెక్స్ట్ ఎక్స్ప్రెసింగ్ ద వెబ్ ఆప్షన్స్ టైంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఈ మెయిల్ ఐడి కానీ, ఫర్ ద క్లారిఫికేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ knruh admissions@gmail.com అని ఇచ్చారు. ఫర్ ద పేమెంట్ ఫెయిల్యూర్ కానీ
డబుల్ పేమెంట్స్ ఏదైనా జరిగి ఉంటే ఇక్కడ థర్డ్ మెయిల్ ఐడికి చేస్తే మనకి క్లియర్గా మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నెక్స్ట్ మీకు నోటిఫికేషన్ రూపంలో మరిన్ని వీడియోలు అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.